సో చాలా వీడియోస్లో చాలా చోట వెళ్ళిన చోట నేనైతే సన్సెట్ చూపించాలనుకున్నా, మీ అందరికీ సాధ్యం కాలేదు. బట్ ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ టైం నేనైతే మన వీడియోస్లో సన్సెట్ అయితే మీకు పార్కింగ్ అయితే పెట్టేసా. ఇప్పుడు చూడండి రకరకాల మనుషులందరూ ఇక్కడే ఉంటారనమాట. ఎవరెవరికి చూస్తారు చూడండి. ఆంధ్ర హోటల్ అంట కర్ణాటకలో. ఇప్పుడు తాడగల్ క్రాస్ అయితే ఉన్నాము. కర్ణాటక ఆల్మోస్ట్ మొత్తం టిప్పు సుల్తాన్ గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గుర్తింపు ఉండనే ఉంటుంది. మనకు బెంగళూరులో కూడా ఆయన ప్యాలెస్. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగున్నాం అనమాట. మేమైతే ఈ రోజు ఎక్కడికి వచ్చామండి? నంది హిల్స్ అండి. నైట్ వ్యూ బాగుంటుందంట, చూద్దామని వచ్చాము. సన్సెట్ చూడడానికి అయితే వచ్చేసాం. నైట్ చూస్తూ మిమ్మల్ని కూడా చూపిస్తాం అన్నమాట. సో ఎంజాయ్ చేస్తూ మనం మీకు చూపించాలనేసి వచ్చాం. అంటే నంది హిల్స్ వీడియో లాస్ట్ టైం చేసాం అనుకుంటారు మీరందరూ, కానీ మనం ఇక్కడ ఏం చేస్తాము అనేసి మీకు చూపించడానికి వచ్చాము. ఏం చేస్తారండి? బర్గులు ఇస్తే తింటారు. సో వీడియో అయితే స్టార్ట్ చేయక ముందు చిన్న రిక్వెస్ట్, లైక్ ఇవ్వడం మర్చిపోకండి, హైప్ కూడా ఇవ్వండి. ఆయన ఒక్కసారి కూడా అడగరు అనమాట. లైక్ అండ్ హైప్, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. సో చెప్పాను కదా, మనమైతే నంది హిల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. నంది హిల్స్కి అయితే మనం మంచి ఎండ పొద్దులు అయితే బయలుదేరాము. ఎందుకంటే యూట్యూబ్కి అయితే వీడియోస్ చాలా గ్యాప్ వచ్చేసాయి. అండ్ అలాగే మనకు అక్కడ వ్యూ అయితే మనకు ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది, ప్లస్ మార్నింగ్ టైం కూడా బాగుంటుంది. మనం ఈవినింగ్ వ్యూ చూద్దామనేసి బయలుదేరామన్నమాట. అబ్బా ఈ సమ్మర్ అయితే దోలు బాగా తీరిపోతుంది మనకైతే. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము ఎక్కడున్నామండి? ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. గణేష్ హోటల్ దాటుకొని ఇక్కడ సర్కిల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇంకా మదనపల్లి నుంచి ఎంతమంది చూస్తున్నారో చెప్పండి. ఈ సర్కిల్ ఎవరు చూసారో కామెంట్ చేయండి. కామెంట్స్ తగ్గించేశారు, లైక్ హైప్స్ తగ్గించేశారనమాట. ఎందుకంటే వీడియోస్ పెట్టలేదని మీ అందరు కోపం వచ్చినట్టుంది. కానీ ఇంకా వీడియోస్ అయితే పెట్టాలి. ఇంకా ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసేద్దాము. ఈ సమ్మర్ మొత్తము ఎక్కడెక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో మొత్తం జల్లెడ పట్టేద్దాం అనుకుంటున్నాము. ఒక్కొక్కటిగా పట్టేద్దాము. మీకు కూడా ఐడియా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి ఏమి అనేసి. సమ్మర్లో అయితే మనము టూర్ ప్లాన్స్ చేస్తాం కదా, ఇంకా పిల్లలకు హాలిడేస్ వచ్చిన తర్వాత. సో మొత్తం అయితే చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. పెట్రోల్ అయితే కక్కుర్తి పడి జస్ట్ 250కే పట్టినామన్నమాట మదనపల్లిలో. ఎందుకంటే కర్ణాటక బార్డర్ టచ్ అవుతుందంట. కర్ణాటకలో అయితే తక్కువ పడుతుందంట. ఎట్లండి? అక్కడెంత? లీటర్కి 10 రూపాయలు. నీళ్ళ ట్యాంక్ ఎంత పట్టేస్తారా ఎట్లా కర్ణాటకలో? ఇంకా 110 22 పైసలు ఉంది. 110 అయిపోయిందా? నిన్ననే మొన్న 109 చిల్లర ఉండింది. 110 22 పైసలు ఉంది. అంత అయిపోయిందా? ఆడ చూద్దాం ఎంత ఉంటుంది. ఇంకా ఆడ చూస్తే తెలుస్తుంది ఎంత ఉంది ఏమి అనేసి. ఇంకా ఈద్గా దగ్గర అయితే ఉన్నాం మనము నక్కల్దిన్నిలో. ఎందుకంటే కర్ణాటకకు పోయేటప్పుడు మనకు ఒక సెల్ఫిష్ అయిపోతాం అనమాట మనము. అక్కడ రేట్ తక్కువ అనేది. ఇంకా ఫుడ్ కూడా ఏం తెచ్చుకోవట్లేదు. ఇంకా హోటల్ జై జిందాబాద్ అన్నట్టు హోటల్లోనే తినేయాలన్నమాట ఈరోజు. వాటర్ క్యాన్ ఒకటి తెచ్చుకున్నాము. ఇంకా వాటర్ తాగుతూనే వెళ్ళిపోవాలి. వాటర్ తాగే వాటర్ అంతా ఏమవుతుందో ఏమో, ఎండగంతా ఎండకపోతూ ఉండదు అనుకోండి. ఎంత తిన్నా బాడీ అయితే తట్టుకోవడం లేదు. ఎండగా చాలా అంటే చాలా ఎండలు వచ్చేస్తున్నాయి ఈసారి మన మదనపల్లిలో. ఇంత ఎండలు ఫస్ట్ టైం అనుకుంటారండి. చాలా అంటే చాలా. ఏం చేస్తా ఉన్నారండి? ఫీజు పోయింది, ఫీజు చేస్తా ఉన్నా. ఫ్యూజ్ చేస్తున్నారా? మీకు ఎలక్ట్రిషియన్ పని కూడా వస్తుందా? వస్తుంది కొంచెం. ఇంకా ఏమేమి పనులు వస్తాయి మీకు? ఫ్యూజ్ చేసేస్తా ఉన్నారు కదా, ఇంకా ఏమేమి పనులు వస్తాయి ఇంకా మీకు? इसके बाजू తీసు 10K బాజు. 10K బాజు చూడండి, అది కూడా తెలీదు. ఫ్యూజ్ చేసేస్తారట, తీసింది నేనైతే. ఇప్పుడు చూడండి మా ఆయన గారు ఏసీ అయితే రెడీ చేసేసారు. సో ఏసీ మెకానిక్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక పైన ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఏసీ మెకానిక్ ఉన్నారు ఇక్కడ. ఫ్యూజ్ చేసేసారు. ఒక 5 నిమిషాలు ఇక్కడే ఆదామండి, ఎండకు దోల తీరిపోతుంది ఇక్కడ. ఫీజు కాదు, ఫ్యూజ్. ఇది పోయిందంట. దీని కాస్ట్ చాలా కాస్ట్లీ అండి. ఇది ఎంత కాస్ట్లీ అండి? ఇది 5 రూపీస్. 5 రూపీస్ అంత కాస్ట్లీ పడింది. ఇదైతే ఒక 5 నిమిషాలు ఆగి వెళ్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఇది చల్లారలేదు, కొంచెము కూలింగ్ వస్తే కనుక వెళ్దాము. అది వేయండి నాయన. ఏంది? గ్లాస్ ఎత్తండి పైకి. ఏంది అంట? దీనికి ఒక పెట్రోల్ బొక్కనా? ఏసీ కోసమా? ఈరోజు వెళ్ళినట్టే మనం ఈ ఎండకి. అబ్బాబాబాబా, ఎవరు ఎండ పొద్దున ఎక్కడ బయలుదేరగండి. నాకు ఆ బుద్ధి లేక బయలుదేరాం మేమైతే. ఎండ పొద్దులు ఎవరు బయలుదేరగండి. వెళ్తే మార్నింగ్ వెళ్ళిపోండి ప్లేస్కి చేరుకున్నట్టుగా. లేదంటే ఈవినింగ్ అంటే మధ్యాహ్నం 3 గంటల పైన ప్లాన్ చేయండి ఎవరైనా కానీ. ఈ 1 గంట మధ్యలో అయితే ఎవరు చేయకండి అస్సలు. దూల తీరిపోతుంది బాగా.
పెట్రోల్ కోసం అయితే వచ్చాము. కర్ణాటకలో తీసుకోలేనా? చెప్పాను కదా 20 లీటర్లు 20 లీటర్ల పెట్రోల్ అయితే మా ఆయనగారు పట్టేస్తున్నారు. ఇంకా ఫుల్ ట్యాంక్ చేస్తారు, అది 20 లీటర్లు పట్టుకుంటారు లేట. ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఏమన్నా పడతారో ఏమో తెలీదు. ఇంకా ఇది ఎంత మైలేజ్ ఇస్తుందో ఇంకా మనం చెక్ చేయలేదు. ఇంకా లాంగ్లో వెళ్తున్నాం కదా, సో ఇప్పుడు చెక్ చేయాలి. 103 రూపాయలు ఉంది ఇక్కడ. 103 అంటే 7 రూపీస్. 7 అంతేగా, 8 రూపీస్. లేదు 7 10 చేంజ్ అక్కడ అంతే. 20 లీటర్లు చెప్పినారా. ఆంధ్ర హోటల్ అంట కర్ణాటకలో. ఇప్పుడు తాడగల్ క్రాస్ అయితే ఉన్నాము. చెప్పుకుంటానే ఉండవు. తినేద్దామా? చపాతీ అయితే తింటా ఉన్నాము. ఏమండి, చపాతీలు, చట్నీ ఉంది, పప్పు ఉంది. తాడగల్ క్రాస్లో అయితే ఉన్నాము. ఇప్పుడు కర్ణాటక బార్డర్ అయితే టచ్ అయిపోయినాము. ఇంకా 3:30 అయిపోయి వచ్చింది టైము. ఎంతసేపు పిలుచుకొని పోతారో చూడాలి మన డ్రైవర్ గారు. నంది హిల్స్కి ఎంతసేపు పిలుచుకొని పోతారు? 1.5 అవర్ అవుతుంది. ఇంకా 1.5 అవర్ అంట. ఊరికి అట్లా పోయి రావడానికి ఊరికే పెట్రోల్ బొక్కనా? ఇంత లేట్ ఎప్పుడు లేదు, ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఫైనల్గా నంది హిల్స్ అయితే ఇప్పుడు 7.4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా అయితే ఎక్కాలి. ఇంకా దారి అయితే చూడొచ్చు ఒకసారి. ఈవినింగ్ అయిపోయింది. మనం సన్ రైజ్ చూడడానికి వచ్చినట్టు అయిపోయింది ఈరోజు అయితే మనకు. మనం మార్నింగ్ రావాలనుకుంటే ఈవినింగ్ అయిపోయింది. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు సాంగ్ పాడాలి. ఇంకా మా ఆయనగారి డ్రైవింగ్ అయితే సేఫ్లీగా అయితే స్లోగా వస్తారు. 70 అయితే దాటరు. 60-70లో అయితే ఆడుకుంటూ ఉంటారనమాట. చూడండి అక్కడ ఒకసారి రీడింగ్ చూపించండి ఒకసారి. అక్కడ 80 వామ్మో 80 ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. టైం అయిపోయింది అనేసి 6 అయిపోయింది. ఫైనల్గా నంది హిల్ స్టేషన్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. ఇంకా మా ఆయనగారి పొట్ట అయితే వచ్చిందట చూడండి. అబ్బా కవర్ చేసుకుంటూ ఉంటారు. పొట్ట ఉండేది అది కవర్ అయితే కాదు. బ్రహ్మానందం గారి అయితే ఎక్కువగానే ఉంది మీకైతే. ఫైనల్గా వ్యూ అయితే ఒకసారి చూడండి వెళ్ళే దారిలో ఎలా ఉందో. సో సూపర్గా ఉంటుంది. మన మదనపల్లికి దగ్గరలో మనకు హాస్లీ హిల్స్ ఉంది, అయినా కానీ మనకు నంది హిల్స్ రావాలి అనిపించింది. వచ్చామన్నమాట. చూడండి ఫుల్ గ్రీనరీతో. ఇంకా మనము పైకి వెళ్ళాలంటే ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ వచ్చిన తర్వాత అయితే మనం రైట్కి అయితే తీసుకోవాలి ఇక్కడి నుంచి. ఇంకా ఏమండి 4 మాటలు చెప్పండి పెద్ద మనిషి గారు. 4 మాటలు అయిపోయినా? అది 4 మాటలు 4 మాటలు అయిపోయినా? అబ్బాయి 80 దాటేసి వెళ్తున్నారు. అయితే మనం వెళ్ళబోయే హిల్ స్టేషన్ అయితే ఇక్కడ పైన ఉంది. మా ఆయన గారు తలపైన అయితే ఉంది. ఇక్కడ చూడండి కనిపిస్తుందా? ఇదే. ఇక్కడ నుంచి రైట్కి అయితే తీసుకోవాలి. చూడండి ఒకసారి ఈ సర్కిల్ నంది హిల్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ అయితే ఉంది మనకు. వామ్మో మంచిగా వచ్చాము ఈరోజు అయితే. ఏం నైట్ హాల్ట్ అండి ఇక్కడ. తినేకి ఏమన్నా కావాలంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి. పైకి వెళ్తే అంత ఎక్స్పెన్సివ్. ఉండేదేం లేదు పైన అయితే. బరుగులు, మిక్చరు, ఇలా చోచోబాత్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇంకా రూమ్స్, రెస్టారెంట్స్ ఇంకా ఏమేమి కావాలో అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ అందరికి అర్థమై ఉంటుంది ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ కొద్ది ముందుకు వెళ్తే మనకు పోలీసులు ఉంటారు, చెక్ పోస్ట్ ఉంటుంది, చూసుకొని వెళ్ళండి. అబ్బా భలే సూపర్గా ఉంది. ఇక్కడ ఎందుకో రేకులు వేసేసి కవర్ చేసేసారు. ఆ పక్క చూడకూడదు, తొంగి తొంగి చూడమోగు చందమామ పాట పాడాలి. అబ్బా వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వీడియో కూడా చూపించాను కదా. సో అలా ఉంటుంది ఇక్కడ. అప్పుడైతే మనం వింటర్లో వచ్చాము. సమ్మర్లో ఎలా ఉంటుందని వస్తే ఎక్కడ వచ్చినా కానీ సమ్మర్లో వేడిగా ఉంటుంది. కానీ హిల్ స్టేషన్స్లో మాత్రం మనకు చల్లగా ఉంటుందన్నమాట. మళ్ళీ మనం వింటర్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కడైనా హిల్ స్టేషన్కి అయితే రావాల్సిందే. మీరేమంటారండి? మీకు ఎక్కడ బాగుంటుంది? ఎక్కడ బాగుంటుంది మీకు? ఎండాకాలంలో చలిగా ఉండే చోటే బాగుంటుంది. అయితే రోజు వచ్చేద్దామా నంది హిల్స్కి? మేము రోజు వద్దామా? పెట్రోల్ ట్యాంక్ ఎవరు పట్టిస్తారు? లేదు ఈయనే ఉండిపోదాం. ఎవరు మామ పట్టుతారు? మీ మామ పడతారా, మా మామ పడతారా? ఇక ఫుల్ ట్యాంకులు అయితే ఇంకా వచ్చినప్పుడల్లా పెట్రోల్ అయితే ఫుల్గా దంచేయాల్సిందే. ఇంకా ఇంత దూరం రావాలంటే ఎందుకు? మనకు దగ్గరలో హాస్లీ హిల్స్ ఉంది కదా, అక్కడ కూడా ఒకసారి వెళ్తాము ఎండాకాలంలో. వద్దా? ఆడనే ఉండిపోదాంలే. హాస్లీ హిల్స్లోనా? ఏం రూమ్ తీసుకుంటారా? రూమ్ ఏమన్నా ఆడనే చెప్దాము. ఆడనే రూమ్ వేసుకొని ఉండిపోదాం. అంతే అంటారా? ఇక్కడ చూడండి ఎంత బాగా గ్రీనరీ ఉంది కదా మొత్తం. అప్పుడు మొత్తం ఎండిపోయినాయి చెట్లన్నీ. ఒక్కసారి అయితే చూడండి మొత్తం గ్రీనరీ ఎంత బాగుందంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఎండకైతే అన్నీ ఎండిపోయినాయి అనమాట. ఇక్కడ నిలబడి నేను ఒక రీల్ కూడా చేశాను ఇదే స్పాట్లో. గుర్తుందా మీకు?
ఇక్కడ ఒక రీల్ కూడా చేశాను నేను, కానీ మొత్తం ఎండిపోయింది. పర్లేదు అయినా కానీ, ఇంకా ఊర్లో అయితే ఇంకా చాలా బాగా ఎండిపోయింది. చూడండి ఏం డ్యాన్స్ చేపిస్తూ ఉన్నారు. దిగినాయి బండి ఇప్పుడే, అన్ని కార్లే దిగేస్తున్నాయి అనమాట. ఇంక అందరూ దిగేస్తూ ఉన్నారు, మేము ఎక్కేస్తూ ఉంటాము. ఇంకా లెఫ్ట్ సైడ్ ఇక్కడైతే ఒక మంచి పాయింట్ వస్తుంది, ఆపండి ఒకసారి షూట్ చేద్దాం, ఇక్కడ బాగుంటుంది. ఈ టర్నింగ్ చూడండి ఎంత ఖతర్నాక్ ఉందో కదండి ఇది. ఓ మై గాడ్, ఇక్కడ కాదు కొద్దిగా ముందర. మనం అప్పుడు షూట్ తీసుకున్నాం కదా ఇక్కడే కదా. లేదు లేదు, ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. అక్కడైతే బాగుంది. ఫైనల్గా చూడండి నంది హిల్స్కి అయితే చేరుకున్నామన్నమాట. అర్ధం దారికి అయితే వచ్చేసాము. ఈవినింగ్ టైం వ్యూ చూడడానికి చాలామంది అయితే వచ్చారు. ఒకసారి చూడండి వ్యూ అయితే ఓ మై గాడ్ ఉంది. మా ఆయన గారికి అయితే ఒకటే బాధ అయిపోయింది, అందరు దిగుతా ఉంటే మేము ఎక్కుతా ఉన్నామనేసి. ఎందుకండి? ఎందుకేమి టైం అయిపోయింది. మీరే కదా మరి డ్రైవరు? అవును. డ్రైవర్ మార్చేసేయాలా ఎట్లా మరి? ఎట్లా మార్చేయాలా? ఇంకా డ్రైవర్ గారికి కూడా ఇంకా భత్తా ఇచ్చేస్తే మార్చేద్దాం. అయితే వ్యూ అయితే చూడండి చాలా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క బండిలో 4 పిల్లల్ని 3 పిల్లల్ని వేసుకొని వచ్చారండి బాబాయ్. సో డ్రైవింగ్ సేఫ్టీ కాదు, అలా రాకండి దయచేసి. ఏదైనా ఒక వెహికల్ మాట్లాడుకోండి, లేదంటే బస్సు ఫెసిలిటీ ఉంది కదా మనకు, బస్సులో అయినా రండి, కానీ అలా అయితే రావద్దండి. ఒక్కో 2 వీలర్లో అయితే 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు చిన్న పిల్లలతో కలిపి. సో చాలా డేంజర్ ప్లేస్ కదా, అంటే హిల్ స్టేషన్ అంటేనే టర్నింగ్లు ఉంటాయి, ఎప్పుడు ఏ బండి వస్తుందో ఏమో, అందుకనేసి చూసి రండి. 2 3 అంటేనే చాలా కష్టము, అలాంటిది పోయి అంతమంది వస్తుంది. ఫైనల్గా అయితే వచ్చేసామండి, లాస్ట్ టర్నింగ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది మనకు. రైట్ సైడ్ అయితే సూపర్గా ఉంటుంది, ఇక్కడ కూర్చుంటే మనకు మొత్తం డౌన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది, ప్లస్ మనకు అక్కడ పైన అయితే కనిపిస్తుంది. పైన కూడా చూద్దాము. ఇదే లాస్ట్ టర్నింగ్, చూడండి వెహికల్స్ అయితే ఎలా వస్తున్నాయో. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి, మనకు ఈ ఎంట్రన్స్ నుంచి అయితే ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి. పైన మనకు టికెట్స్ ఉంటాయి, అలాగే పార్కింగ్ ఉంటుంది. అన్నీ చూపిస్తాను నేను ఒక్కొక్కటిగా, చూడండి. సో ఫైనల్గా అయితే నంది హిల్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఏమో ఫ్లైట్లో దిగినట్లు అయిపోయింది ఇక్కడ మన పరిస్థితి. మీరేమన్నా చెప్తే కదా, నేనేం చెప్తా, అంతా నువ్వే చెప్తాను. చెప్పే ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్లో మనకు పార్కింగ్ ఉంటుంది స్ట్రైట్గా మనకు. ఇంకా వచ్చేసి ఇక్కడ మనకు ఫుడ్ ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ కావాలంటే తీసుకోవాలి, పైకి వెళ్ళాలంటే టికెట్స్ అయితే తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. ఇంకా పార్కింగ్ అయితే పెట్టేసా. ఇప్పుడు చూడండి రకరకాల మనుషులందరూ ఇక్కడే ఉంటారనమాట. ఎవరెవరికి చూస్తారో చూడండి. ఇక్కడ ఇదేనండి నంది హిల్స్ అంటారు, ఉండేదేం లేదు ఇక్కడ. జస్ట్ పైన కొద్దిగా వ్యూ అయితే బాగుంది. ఇంకా మనం ఎక్కేటప్పుడు అయితే రోడ్స్ చూడడానికి అయితే మనకు టర్నింగ్స్ పాయింట్స్ బాగుంటాయి కాబట్టి నంది హిల్స్ అంటామన్నమాట. చూడండి ఈ ఏరియా మొత్తం పార్కింగ్ ఏరియా, శౌచాలయ మనకు యూస్ టు పే అనేసి ఉందాం అన్నమాట. ఇంకా ఇక్కడైతే టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలి, మనము పైకి వెళ్ళాలి. ఇంకా చూడండి టికెట్స్ అయితే చింపేశారనమాట. ఇక్కడ తోపులు ఉన్నాయి చూడండి, ఎంట్రన్స్లో తోప్స్ ఉన్నాయి. ఎవరెవరికి బాంబులు వేయాలో చెప్పండి, వేసేద్దాం ఇక్కడి నుంచి. ఇది ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఇంకా ఈరోజు గుడి దగ్గరికి అయితే వెళ్ళలేము, లేట్ అయిపోతుంది. ఆల్రెడీ గస్ అయితే స్టార్ట్ అయిపోయింది. తోపు అయితే చూడండి, ఇక్కడ ఇలాంటి తోప్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. పాతకాలపు ద్వారాలు. వామ్మో, ఈ గడియ చూడండి ఎంత పెద్దగా ఉందో, బాహుబలి గడియ అంత పెద్ద ఉంది. ఇంకా అందరికీ తెలిసిందే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక పార్క్ ఉంటుంది, అలాగే టీపు సుల్తాన్ గారి హౌస్ ఉంటుంది, ఆయన రెస్ట్ తీసుకుండే హౌస్. ఓ మంకీ మామూలు ఎంతమంది ఉన్నారు, మీరంతా ఫ్యామిలీతో వచ్చేసినట్టున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ మనకైతే బస్సెస్ వ్యాన్స్ అయితే వెళ్తుంటాయి పైకి వెళ్ళాలంటే. సో టీపు సుల్తాన్ గెస్ట్ హౌస్ అయితే చూసేయండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి చూసేసేయండి మన వీడియోలో. ఇంకా మనమైతే ఇక్కడ ఎంజాయ్ చేద్దామంటే టైం అయితే లేదు, బట్ ఏదేమైనా కానీ ఈవినింగ్ టైం కూడా వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడైతే ఒక కోనేరు ఉంది, మీకు అందరికీ తెలిసిందే. ఆ కోనేరు కూడా వెళ్ళి చూద్దాం మనం. ఫస్ట్ అక్కడ సన్సెట్ అయితే చూసేసి వచ్చేద్దాం ఒకసారి. అక్కడ లోపల నుంచి వెళ్తే మనకు స్టెప్స్ అయితే ఉన్నాయి, తక్కువ అంటే ఒక 300 స్టెప్స్ ఉంటాయి మనకు, దిగాలి ఎక్కాలి. టైం అయితే లేదు ఇప్పుడు. ఈవినింగ్ టైం ఎలా ఉంటుందో చూసేద్దామని వచ్చేసామన్నమాట. ఒకసారి మనం అక్కడ చూద్దాం రండి. కొద్దిగా స్టెప్స్ అయితే దిగేసి సాహసం చేసేద్దాము. సో చాలా బాగుంటుంది ఇక్కడ, ఫోటో అయితే వేరే లెవెల్లో అయితే వస్తుంది. ఇంకా అంకల్ అయితే టికెట్ చింపిచ్చేసారు నాకు. సూపర్గా ఉంది కదా వ్యూ.
కర్ణాటక ఆల్మోస్ట్ మొత్తం టిపు సుల్తాన్ గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గుర్తింపు ఉండనే ఉంటుంది. మనకు బెంగళూరులో కూడా ఆయన ప్యాలెస్ అయితే ఉంది, ఐనక్ మహల్ అనేసి. ఇంకా అలాగే మైసూర్ ప్యాలెస్, మైసూరు, ఇంకా దేవన్హళి, ఆయన పుట్టిండేది, ఆయన చనిపోయిండేది, ప్రతిదీ అయితే టిపు సుల్తాన్ గారి జ్ఞాపకార్థం అయితే కర్ణాటకలో చాలానే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ కూడా గెస్ట్ హౌస్ అంట అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు టిపు సుల్తాన్ గారు ఇక్కడ ఒక హౌస్ అయితే కట్టేసుకున్నారనమాట. అందరూ చూడండి ఇక్కడైతే ఫొటోస్, వీడియోస్, సో వేరే లెవెల్ అయితే ఉంది కదా. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే ఫుల్ గ్రీనరీ ఉంటుంది, అలాగే మనకు మంచి చలిగా అయితే ఉంటుందన్నమాట. ఎండాకాలంలో అయితే నాకు తెలిసి మంచి ప్లేస్. మన ఆంధ్రాలో ఆంధ్ర ఊటీ, కర్ణాటకలో కర్ణాటక ఊటీ, ఇంకొచ్చేసి ఇది మనకు నంది హిల్స్. ఇవి 3 ప్లేసెస్ అయితే మంచిగా ఉంటాయన్నమాట నాకు తెలిసి. సో వ్యాన్ అయితే వచ్చింది. ఇప్పుడైతే వ్యాన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఎందుకంటే లేట్ అయిపోయింది ఇప్పుడే. మనం వెళ్ళబోయే వ్యాన్ ఒకసారి అయితే చూడండి. ఈ వ్యాన్ అయితే వెళ్తున్నాం మనము పైకి. ఫైనల్గా అయితే బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాం చూడండి. ఓ మై గాడ్, ఇదేంటి మనుషులకి కాకుండా జంతువులకి తోలి బస్సు బిడ్డట్టుంది ఇదైతే. సో చాలా డేంజర్గా అయితే కనిపిస్తుంది ఈ బస్సు అయితే. వ్యూ అయితే ఇక్కడ మనకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. చూడొచ్చు ఒకసారి మీరే, చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ సైడ్ అంతా నిలబడి ఫొటోస్ అయితే తీసుకుంటుంటారు. ఇక్కడ నుంచి మనకు పార్కింగ్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడ పైనుంచి మనకు పార్కింగ్ కనిపిస్తుంది. ఇంతకుముందు కూడా చూపించాను నేను మీకు. ఇంకా ఇక్కడ మనకు పాయింట్స్ వస్తాయి, అక్కడక్కడ నిలబడి మనం వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మనము సన్సెట్ చూడాలి అనేసి మనం తొందరగా వెళ్ళిపోవాలనేసి బస్సులో అయితే వెళ్తున్నాము. ఫాస్ట్గా అయితే మీకు నేను ఫాస్ట్ మోషన్ పెట్టకుండా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడి నుంచి. చాలా బాగుంటుంది ఇక్కడ. ఫైనల్గా సన్సెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చూడండి స్టార్టింగ్లోనే మనకు పాప్కార్న్స్ అయితే అమ్మేస్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి ఇలా వెళ్ళామంటే మనకు అక్కడ మనకు వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బస్సులో వస్తే ఇక్కడైతే దిగచ్చు అనమాట. బస్సులో వచ్చినామంటే మనకి ఈజీ అయిపోతుంది. మనం వాకబుల్ చేసుకొని వచ్చామంటే చాలా అంటే చాలా దూరం అయితే ఉంటుంది. ఈ బస్సు మళ్ళీ వెళ్ళిపోతుంది. పర్ హెడ్ 25 రూపీస్. ఇక్కడ ఒక్కొక్కరికి వచ్చేసి ఛార్జ్. ఇక్కడ మిలిటరీ భయ్యా కూర్చోండారు, మాట్లాడదామా వద్దా? మనకి ఇక్కడైతే బాగుంటుంది. ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఈ ఏరియా వచ్చేసి మనకు ఆర్కెస్ట్రాకి వెళ్ళడానికి అయితే ఇక్కడైతే ఆర్కెస్ట్రా పెడతారు కదా మనకు, మ్యూజిక్ గ్రౌండ్. ఇక్కడైతే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం అక్కడ వ్యూ పాయింట్ చూసేసి వచ్చేద్దాం అక్కడి నుంచి. ఇక్కడ అందరూ ఫారినర్స్, ఇండియన్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య ఫారినర్స్ అయిపోతున్నారు. చూడొచ్చు ఒకసారి మీరందరూ. ఇక్కడ నందిని మదర్స్ డైరీ ఉంది. మనకు బటర్ మిల్క్, చాక్లెట్స్ ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయన్నమాట. మనకు స్నాక్స్ ఐటమ్స్ వచ్చినప్పుడు నేను ఇలా అయితే వాకబుల్ చేసుకుంటూ ఇక్కడంతా మన సాహసం చేసుకుంటూ వచ్చేసానమాట. ఈరోజు అయితే చాలా ఈజీగా వచ్చేసాను నేను. జస్ట్ ఒక 10 మినిట్స్లో మొత్తం నేనైతే ఇక్కడ రీచ్ అయిపోయాను అనమాట. ఇది మొత్తం కొండలాగుంది చూడండి. కుక్కలు నిద్రపోతున్నాయి, పొగులంతా బాగా ఆడింటాయి అనమాట. ఇంకా నిద్రపోతున్నాయి, చల్లగా ఉంది కదా. సో పబ్లిక్ చాలానే ఉన్నారు, ఎందుకంటే ఈరోజు గుడ్ ఫ్రైడే కదా. సో గవర్నమెంట్ హాలిడే ఈరోజు, ఫ్రైడే రోజు అయితే. గుడులు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నగా. సో ఇక్కడైతే చూడొచ్చు ఒకటి మీరు, పురాతనమైన గుడిలాగా అయితే ఎంట్రన్స్ అయితే ఉంది చూడండి ఒకటి. చాలా సూపర్గా ఉంటుందండి ఇక్కడైతే. వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అందరూ వచ్చేది ఇక్కడ ఉంది ఏమో చూద్దామని కాదు, ఇక్కడ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఎక్కువ చెప్పాలంటే ఇంకా నిజంగా చెప్పాలంటే ఇక్కడ వచ్చేది ఎక్కువ లవర్సేనండి, ఫ్యామిలీస్ తక్కువ. లవర్స్ కోసం అయితే చాలా బాగా కాలక్షేపం కోసం అయితే వచ్చేస్తారనమాట. నేను ప్రతిదీ చూపించాలి కదా, అందరికీ ఐడియా ఉంటుంది. ఇంకా చూడొచ్చు ఇక్కడ క్లౌడ్స్ ఉంటాయి, అది ఇది అది ఏదేదో అంటారు. సో కానీ అది మాత్రం అలా ఉండదు. బట్ చలికాలంలో కొద్దిగా ఉండొచ్చు, అంతేగాని వీడియోస్లో చూపించినట్టుగా ఇక్కడ ఏమీ ఉండదు మనకు. సో ఇదేనండి ఫైనల్ వ్యూ అయితే వచ్చేసాం. ఫైనల్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మంకీస్ ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. ఆకాశం, కొండలు మాట్లాడుకుంటున్నట్టు ఉంది. ఇక్కడే మనకు ఎక్కువగా క్లౌడ్స్ వచ్చినట్టు పెడతారు కదా వీడియోస్. సో అదంతా ఎడిటింగ్ మాత్రమే, రియల్ అయితే ఏమీ ఉండదన్నమాట. చూడండి మంకీస్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. మంకీస్ ఫ్యామిలీస్కి అయితే చూశారు, మనుషుల ఫ్యామిలీస్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడైతే. ఓ హలో మంకీస్, ఏమైనా ఇస్తారా? హలో, ఓ హలో, హలో భయ్యా, ఏ ఊరు మంది? ఓ భయ్యా, ఏ ఊరు భయ్యా? చెప్పరా? అన్నగారు చెప్పరంట, ఏ ఊరో చెప్పరంటున్నారు. సో వీడియోలో చూపిస్తారు కదా మీకు, ఇక్కడంతా క్లౌడ్స్ వచ్చేసినట్టు, ఏదో తెల్లగా వచ్చేసినట్టు ఇక్కడ ఏది ఉండదండి. జస్ట్ ఇలాగే ఉంటుంది ఎప్పుడు వచ్చినా. ఇంకా వింటర్లో మార్నింగ్ టైం మామూలుగా మనకు ఫాగ్ వస్తుంది కదా, ఆ సమయంలో అయితే కొద్దిగా వైట్ ఉంటుంది, అంటే క్లౌడ్స్ అయితే ఉండదన్నమాట. అంతే, ఇంకా మంచులాగే ఉంటుంది మొత్తం. నంది హిల్స్ అయితే ఇదే ఉండేది, ఏమీ లేదు.
ఏమంటే ఇక్కడ కాలక్షేపం కోసము మనము కూల్గా ఉంటుంది, ఇక్కడ మనం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి కోసం అయితే రావచ్చు. ఇక్కడ ఏమొచ్చినా తినడానికి అయితే సాధ్యం కాదు, ఎందుకంటే ఈ ఫ్యామిలీస్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, దొంగ ఫ్యామిలీస్ ఇవన్నీ, ఏది తినేకి ఇవ్వవు అనమాట. వాళ్ళకి ఇచ్చేసి మనం తిందామంటే కూడా అవి మాకు ఇవ్వవు తినకి. అందుకనేసి ఇక్కడ ఏది తెచ్చినా ఫుడ్ ఐటమ్స్ బీ కేర్ఫుల్, అవి తినేసినా పర్లేదు కానీ మమ్మల్ని గోకేసి మనం కూడా వావ్ వావ్ అనాలి. సో చాలా వీడియోస్లో చాలా చోట వెళ్ళిన చోట నేనైతే సన్సెట్ చూపించాలనుకున్నా, మీ అందరికీ సాధ్యం కాలేదు. బట్ ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ టైం నేనైతే మన వీడియోస్లో సన్సెట్ అయితే మీకు చూపించబోతున్నా. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సన్సెట్. చాలామంది అయితే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, అక్కడంతా చాలామంది వచ్చారనమాట చూడ్డానికి. ఇక్కడ చూడండి సన్సెట్ చాలా బాగుంది కదా, వేరే 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 లెవెల్లో అయితే ఉంది. చాలామందికి సన్సెట్ అయితే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అదే పనిగా ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది సన్సెట్ వచ్చే టైం అనేసి అందరూ అయితే ఇక్కడ వచ్చేసి ఉన్నారు, వెయిటింగ్లో ఉన్నారు. మనం అయితే కరెక్ట్ టయానికి వచ్చాం, నో వెయిటింగ్ నో షూటింగ్ అన్నట్టు. కరెక్ట్ షూట్ టయానికి అయితే మనం సన్సెట్ చూడడానికి అయితే వచ్చేసాం. సో చాలా బాగుంది, ఒక్కసారి అయితే గమనించండి. ఎంతమందికి నచ్చిందో నాకైతే మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టేసేయండి. మరి దగ్గరే బరాబర్ హే కాశీ. మరి చూశారు కదా నంది హిల్స్ వీడియో, మీకు ఎలా అనిపించిందో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ అందరి కోసం ఈ సమ్మర్కి ఎక్కడెక్కడ వెళ్తే బాగుంటుంది అనేసి ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసాం ఈ సమ్మర్లో. ఇంకేంటండి విశేషాలు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.